మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలో దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. మహానేత దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సొమ్మదండి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులందరం కలిసి ఈరోజు భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే మహాసంకల్పంతో వారు చేసినటువంటి ఒక సంస్కరణలు, వారు చేసినటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు వచ్చింది అనంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రణాళికలు, వారు చేసినటువంటి బాటలోనే ఈరోజు అభివృద్ధి జరిగిందనేటువంటి మాట బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ రాజీవ్ గాంధీ గారిని కొనియాడినటువంటి సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి. ఆ భవిష్యత్తు ఉండాలంటే మరి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో అనేక సంస్కరణలను తీసుకొచ్చినటువంటి కారణంగానే ఈరోజు భారతదేశం మరి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఉంది. ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి ఐటీ రంగంలో, విద్యారంగంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ఐటీ మంత్రి వారు శ్రీధర్ బాబు గారి యొక్క సారథ్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారు చూపినటువంటి బాటలో నేటి యువతరం, నేటి విద్యార్థి లోకం వారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఇంకా ఉజ్వలమైనటువంటి భారతదేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అందరూ ముందు కంకణబద్దులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ మరి రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి మనవంతు సేవలు అందించే విధంగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఉండాలనేటువంటి సంకల్పంతో చేస్తూ రాజీవ్ గాంధీ గారి కళలను నిజం చేయడానికి అందరం నడుం బిగించి చేయి కలిపి ముందుకు సాగాలని కోరుకుంటూ వారికి మరొక ఘనమైనటువంటి వాళ్ళు అర్పిస్తా ఉన్నాం. దేశానికి ఐటీ రంగానికి ఆద్యం పోసినటువంటి మాననీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి అత్యంత కీలక సమయంలో, అత్యంత క్లిష్ట దేశంలో యువకులందరూ ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో కొనియాడుకొని అదేవిధంగా ఆయన 18 సంవత్సరాల కోట కలిగించినటువంటి మహనీయుడు మరి రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు ఎన్నో అవన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చేసినటువంటి మహనీయుడు మరి వారికి ఈ సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా